హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటివి పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్న సేవండి గిన్నెలు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా! సో, మీరు అనుకున్నది నిజమేనండి. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అమ్ముతారు కదా! 5 రూపీస్ ఐటెమ్స్. సో, అందులో తీసుకున్న ఈ చిన్న గిన్నెలండి. అందరికీ ఇవి పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల్లా కనిపించాయి. నాకొక్కదానికేనండి కప్స్ కేక్స్ చేసుకోవడానికి బాగుంటది అన్నట్టుగా అనిపించాయి అవి చూసినప్పుడు. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు ఆకాశగంగ దగ్గరికి వెళ్తే అక్కడ దుకాణాల దగ్గర పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అయితే చాలా అమ్ముతున్నారండి. ఇలా సేవండి వస్తువులు ఏదైనా సరే 5 రూపీస్ అన్నారు. నాకు ఇవి చూడగానే కప్స్ కేక్స్‌కి అయితే చాలా బాగుంటది కదా అనేసి తీసుకున్నానండి. ఇంతకుముందు ఒకసారి మేము సేవండి షాప్‌కి వెళ్ళినప్పుడు ఇలా కోడిగుడ్డు కేక్స్ చేసుకోవడానికి కప్స్ కావాలి అని అడిగితే ఇప్పుడు రావటం లేదండి. మా దగ్గర పాతవున్నాయి చూపిస్తాము. అదొకటి వచ్చేసి రూ. 40 అని చెప్పారు. సో, పర్లేదు రూ. 40 అనేసి తీసుకుందామని చూస్తే అవి చాలా చిన్న కప్స్ అండి. అమ్మేమో అంత చిన్న చిన్న కప్స్‌లో కేకులేం బాగోలే వద్దులే అయినా కాస్ట్ కూడా మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు. ఇవి ఎప్పుడో పాతవి అంత బాలేదు. అంటే సేవండి కదా మొత్తం మురికి పాసిపోయినట్టు అయిపోయిందండి. అవి క్లీన్ చేస్తుల్లోకి కానీ అవ్వదులే ఇంకొద్దులే అనేసి అయితే అన్నారు. సో, నాకు తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఇవి కనిపించాయో అమ్మో మంచి పని చేస్తున్నాను అన్నట్టుగా కొని తెచ్చేసానండి. 1 కాదు 2 కాదు మొత్తం ఇవి ఒక డజనా వేరే స్మాల్ సైజ్ ఉన్నాయి. అవి ఒక డజనా అయితే తెచ్చేసాను. ఇంకా 5 రూపీస్‌కి వస్తుంది ఒక్కొక్కటి. మనం బయట అడిగితే 40 రూపీస్ చెప్పారు. ఇంక ఇవే బాగున్నాయి కదా! ఇవి పట్టుకెళ్తే అమ్మ నన్ను భలే మెచ్చుకుంటది అనుకున్నానండి. కానీ ఇంటికి వచ్చాక మెచ్చుకోకపోయింది. అవి కొన్నందుకు తెగ తిట్టిందండి. ఎందుకంటే వాటిల్లో కేక్స్ చేస్తుంటే అస్సలు బాగా రావటం లేదు. అమ్మ మెచ్చుకోకపోయింది. ఏదో సామెత కూడా చెప్పిందండి. పెద్దవాళ్ళు ఎక్కువగా సామెతలు చెప్తూ ఉంటారు కదా! కాశీ ఎళ్లి గాడిద గుడ్డు తెచ్చినట్టుంది. తిరుపతి దర్శనాలకెళ్ళి అవన్నీ తిరిగి ఇలాంటివి కొనుక్కు తెస్తావా? ఇవి చూసినప్పుడైనా నీకు తెలీదా? ఇంత రేకుల్లా ఉన్నాయి. ఇందులో కేక్స్ చేస్తే బాగా రావు అనేసి. సో, నేను తక్కువకొస్తున్నాయి కదా అన్నట్టుగా ఆలోచించాను తప్ప అందులో కేక్స్ వస్తాయా? రావా? అన్న ఆలోచన కూడా లేదండి. కేక్స్ పిండంతా ఒకటైనప్పటికీ కూడా ఈ కప్స్‌లో వేసిన కేకులైతే అస్సలు పొంగటం లేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇలాగే ఉడికిపోతున్నాయి. టేస్ట్ అయితే బాగుంటున్నాయి కానీ ఇంకా కేక్ అన్నది పొంగటం అన్నది లేదు. కానీ కేక్ గిన్నెలో వేసిందైతే భలే పొంగిందండి. 2 ఒకటే పిండి అయినప్పటికీ కూడా ఒకటి పొంగింది, పొంగలేదు. అంటే గిన్నెలే కదా తేడా. సో, అమ్మ అయితే వెనకడ పోపుల బాక్సులు ఉండేవి కదండీ! వెనకటి వాళ్ళు ఎక్కువ సేవండి బాక్సులు అయితే వాడేవారు. సో, అవి అమ్మ పాతవైపోయినాయి అనేసి పక్కన పెట్టేసింది. ఇప్పుడు అందులోనే కేక్స్ అయితే చేస్తుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. దాంతో కేకులు చేసేటప్పుడు అందులో భలే పొంగుతాయి. చూసారు కదా! కేక్ అయితే రెడీ అయిపోయింది. స్పాంజ్‌లా భలే పొంగింది కదండీ! ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.